హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. మనం చాలామంది మహిళల యొక్క జీవితాలను ఒకసారి తరచి చూసినట్టయితే చాలామంది మహిళలు మనస్సులో ఎంతో వేదన అనుభవించుకుంటూనే సమాజంలో మనగలగడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు భారాన్ని తట్టుకోలేకపోతారో, ఇంకా వాళ్ళకి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం కష్టం అని అనిపిస్తుందో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు కొంతమంది. ఇంకా కొంతమంది ఏమో అలవాటు పడిపోతారు బాధలకు, కష్టాలకు. ఇంకా కొంతమంది ఏమో కొంచెం ధైర్యాన్ని కూడగట్టుకొని ఎట్లా అయినా సరే ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. నాకు తెలిసిన చాలామంది మహిళలు వాళ్ళ కుటుంబాల్లో ఇష్యూస్ ఉండి వాళ్ళ భర్తలు ఎంతో దారుణంగా అబ్యూజ్ చేస్తున్నా కానీ, డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నా కానీ, పిల్లలు ఉన్నారు పిల్లల కోసము అనో, తల్లిదండ్రులు ముసలిగా అయిపోయినారో వాళ్ళని ఆశ్రయించలేమనో, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నేను ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ కాదు, నేను నా భర్త మీద డిపెండ్ అయి ఉన్నా కాబట్టి కనీసం తిండి అయినా ఉంటుంది నాకు ఇక్కడ 3 పూటలా అని చెప్పేసో, లేదంటే సమాజం ఏమనుకుంటుంది అనో, లేకపోతే లక్షలు ఖర్చు పెట్టి మా అమ్మ నాన్న పెళ్లి చేసిండ్రు, ఇప్పుడు నేను ఈ పెళ్ళిని పెటాకులు చేసుకుంటే మా అమ్మ వాళ్ళు గుండె పోటు వచ్చి చనిపోతారు అనో, లేకపోతే నా తర్వాత ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారు, ఆ ఆడపిల్లలకి పెళ్ళి అవ్వాలంటే నేను ఈ పెళ్ళిని అంటే నా మ్యారేజ్ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్పిస్తే అని ఇట్లా రకరకాల కారణాల వల్ల, పరిస్థితుల వల్ల వాళ్ళ రిలేషన్షిప్ నుంచి బయటికి రాకుండా అబ్యూజివ్ భర్తలని, చాలా వైలెన్స్ని టాలరేట్ చేసుకుంటూ ఉంటారు. కొంతవరకు ఇళ్లలో చెప్పినట్టయితే వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు అంటే, సర్దుకుని పోవాలమ్మా, అందరి జీవితాలు ఇట్లానే ఉంటాయి, ఆడపిల్ల జీవితమే కష్టాలమయమమ్మా, సీతకే తప్పలేదమ్మా అని చెప్పేసి వాళ్ళని కాంప్రమైజ్ చేస్తారు. సముదాయించి మళ్ళీ వెనక్కి పంపిస్తారు అత్తగారింటికి. లేదంటే పంచాయతీలు పెట్టించి భర్త మారాలి ఇకపై అయినా అని చెప్పేసి పంచాయతీలు పెట్టించి బుద్ధి చెప్పాలని చూస్తారు. కానీ ఏమవుతుంది, ఎంతో అబ్యూజివ్గా ఉన్నటువంటి భర్తలు ఎన్ని పంచాయతీలు పెట్టినా, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పినా, ఎన్ని కౌన్సిలింగ్స్కి వెళ్ళినా మారకపోవచ్చు. చాలామంది రోజుకి డొమెస్టిక్ వైలెన్స్ తోటి ఎంతోమంది మహిళలు వాళ్ళ జీవితాల్ని చాలా భారంగా గడుపుతూ ఉంటారు తెలుసా. చాలామంది మహిళల కథలు వింటే కళ్ళల్లో నీళ్లు కడతాయి చూడండి, అస్సలు ఆ నీటి ప్రవాహానికి అడ్డుకట్టు ఉండదు. ఒక వార్త చదివాను, యాక్చువల్గా ఇది ఈరోజు వార్తాపత్రికలో వచ్చింది, కానీ నేను నిన్ననే ఫేస్బుక్లో నాకు తెలిసిన సార్ యొక్క ఫేస్బుక్ వాల్లో చదివిన, నిన్న కాదు ఈరోజు ఉదయం, సారీ. అయితే నాకు అనిపించింది, ఆయన ఒక ప్రముఖ వ్యక్తి, వాళ్ళ సొంత మనిషికే ఇదంతా జరిగింది. ఈ స్టోరీ ఇదంతా కూడా ఏంటి, భర్త ఎంతో అబ్యూజివ్గా ఉన్నాడు, భర్త వేరే వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నారు, అయితే కనీసం ఆమెను ఒక మనిషిగా చూడడం కూడా చేయట్లేదు. పలుసార్లు కుటుంబ సభ్యులు అతన్ని పంచాయతీలో కూర్చోబెట్టారు, ఎన్ని జరిగినా కానీ అతను మారలేదు, పైగా ఈమెకి విషం పెట్టి చంపేసిండు. సో ఇట్లాంటి కేసెస్ చాలా చూస్తాం మనం. మళ్ళీ ఆ చంపడమే కాకుండా ఆ హత్యాకాండను వాళ్ళు, అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఆ భర్త ఉన్నాడో అతను ఆ హత్యాకాండను న్యాచురల్ డెత్గా చిత్రీకరించేందుకు గాను ప్రయత్నాలు చేసిండు. ఇట్లాంటి కేసెస్ని మనం ఎట్లా పరిష్కరించవచ్చు చెప్పండి. ఏమైనా అంటే ఈ కాలంలో డివోర్స్ ఎక్కువ అవుతుంది, డివోర్స్ కేసులు. సో మహిళలకి విచ్చలవిడితనం వచ్చింది, డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా మహిళల తరఫునే ఉంది కాబట్టి ఫేక్ కేసులు పెడతా ఉన్నారు అని చెప్పేసి ఇట్లా మనకి తోచినట్టుగా మనం మాట్లాడుతున్నాం. కానీ మీరు వాళ్ళ పరిస్థితుల్లో ఉంటే కానీ మీకు అక్కడ ఉన్నటువంటి సమస్య యొక్క తీవ్రత అర్థం కాదు. దయచేసి ప్రతి తల్లిదండ్రులకు చెప్తున్నా, ఆడపిల్లలను కన్నటువంటి తల్లిదండ్రులందరికీ చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, మీ ఇంటి ఆడబిడ్డ మీ దగ్గరికి వచ్చి భర్త నుంచి వేధింపులను ఎదుర్కొంటున్నాను అని చెప్పినప్పుడు దయచేసి ఆమెని సర్ది చెప్పడమో ఇంకేదో చేయకుండా ఆమె ఫైట్ చేసేలాగా ఆ పరిస్థితుల నుంచి ఆమె బయటకు వచ్చి స్వతంత్రంగా బ్రతకడమో, లేకపోతే ఆమెకి ధైర్యాన్ని ఇవ్వడమో, ఆమె ఇంకా దేన్నైనా సక్సెస్ అయ్యేలాగా, అచీవ్ అయ్యేలాగా చేయడమో చేయండి తప్పిస్తే ఆమెను సర్ది చెప్పి మళ్ళీ కాపురానికి పంపించి ఆ తర్వాత మీ పిల్లలే లేకుండా చేసుకోకండి. ఎందుకంటే బ్రోకెన్ మ్యారేజ్ ఉన్నటువంటి కూతురు ఉండడం ఓకే, కానీ అసలు కూతురే లేకుండా ప్రాణాలు కోల్పోయిన కూతురు అయితే చాలా పెయిన్ఫుల్ కదా. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి
మీ ఆడపిల్లని మీ మగపిల్లలకి సమానంగా పెంచడంతో పాటు వాళ్ళకి మీరు సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ కానీ లేకపోతే జీవితంలో ఆర్థికంగా ఎదగడానికి కావాల్సినటువంటి స్కిల్స్, ఎడ్యుకేషన్ ఇదంతా ఇవ్వండి. అకాడమిక్గా కూడా ప్రతి ఆడపిల్లని మీరు మెరుగుపరుస్తూ ఉంటే రేపటి నాడు ఏం జరిగినా సరే, పరిస్థితులు ఎట్లా దారితీసినా సరే ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వతంత్రంగా బ్రతికేటటువంటి ఒక భరోసాను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఇవ్వగలిగితేనే ఇట్లాంటి కేసెస్ అన్నీ మనం కొంతవరకైనా అరికట్టగలుగుతాం. ఈరోజు ఈ న్యూస్ని చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడమో లేకపోతే మీకు వినిపించడమో అనేది పెద్ద టాస్క్ కాదు, కానీ నేను అతి చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇట్లాంటి కేసెస్లో ఇదే చివరిది అవ్వాలని నేను కోరుకుంటున్నా. దానికి మీ అందరి ఎఫర్ట్స్ కూడా అవసరము. మీ అందరి ఆడపిల్లల్ని పెంచుతున్న క్రమంలో వాళ్ళకి పూర్తి స్థాయిలో మీరు మద్దతుగా ఉండండి. మీరే వాళ్ళకి బ్యాక్ బోన్గా, బ్యాక్ సపోర్ట్గా ఉంటే ఖచ్చితంగా ఆడపిల్లలు ఎట్లాంటి కష్టాలు వచ్చినా వాళ్ళ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకొని వాళ్ళు ప్రమాదాల నుంచి బయటపడి ప్రాణాలతో మిగిలే ఒక అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.